అక్కినేని అఖిల్, జైనాబ్ వీళ్ళిద్దరికి సడన్ గా ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో ఇది తెలిసిన తర్వాత అందరూ కూడా షాక్ అయిపోయారు. అయితే ముఖ్యంగా ఈ వార్త తెలిసిన తర్వాత జైనాబ్ ఎవరు, ఆమె ఎక్కడ పుట్టింది, సో అఖిల్కి ఆమెకి ఇద్దరికి కూడా ఎక్కువ ఏజ్ గ్యాప్ కూడా కనిపిస్తుంది. సో దీని గురించి వివరాలు తెలుసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. నీకేమైనా తెలిసింది ఆమె గురించి? అంటే నిన్న ఎప్పుడైతే నాగార్జున పోస్ట్ పెట్టారో, పెట్టిన తర్వాత చాలా మంది ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అనుకున్నారు. కానీ అఖిల్ పెట్టిన తర్వాత క్లారిటీ వచ్చింది ఎంగేజ్మెంట్ అయిపోయింది అని. అయితే జైనాబ్ రావు ఎవరైతే ఉన్నారో తనకి సంబంధించి స్పెసిఫిక్ గా చెప్పాలంటే తను హైదరాబాద్ లోనే పుట్టింది, పెరిగింది. బట్ ముంబై, ఢిల్లీ అటు ఎక్కువగా తనకి ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల అమ్మాయి కొంచెం నార్త్ అమ్మాయి లాగా కనిపిస్తుంది, కానీ సౌత్ అమ్మాయి ఒక విధంగా చెప్పుకోవాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కొంచెం సపోర్టివ్ పర్సన్ అండి. అదేవిధంగా నాగార్జున అండ్ ఆయన కూడా చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ వ్యాపారాల్లో, ఎందుకంటే ఆయన కొన్ని ఇతర బిజినెసెస్ కూడా ఉన్నాయి కాబట్టి అందులో కూడా ఫ్రెండ్స్ అంట. అయితే వీళ్ళిద్దరు ఏదో పార్టీలో కలిశారు అన్నట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మెయిన్లీ వీళ్ళిద్దరు ఏజ్ పైన, ఈయన IS 1994 లో పుట్టారు అండ్ ఆయన ఏజ్ 30 years. ఆ అమ్మాయి నైట్ ఏమో 39 years అన్నారు. 39 years ఏంది ఇంత ఏజ్ గ్యాప్? అది ఈయనకుంటే ఏమనుకో, అమ్మాయికి అంత ఏజ్ గ్యాప్ అనేది ఫస్ట్ షాక్ అయ్యి, దాని తర్వాత 27 years అని తెలిసింది. సో ఓవరాల్ గా అంటే అమ్మాయి ఇంకా 3 సంవత్సరాలు చిన్నదే కాబట్టి వీళ్ళిద్దరు రిలేషన్ కి ముందు కూడా వీళ్ళకి మంచి బాండింగ్ ఉండడం, ఫ్రెండ్స్ గా కలిసి దాని తర్వాత రిలేషన్ లోకి వెళ్ళడం తెలుస్తుంది. అంటే ఏజ్ గ్యాప్ ఎంత ఉన్నప్పటికీ అది 9 years కావచ్చు, 5 years కావచ్చు, ఎంతైనా కావచ్చు, కానీ ప్రేమకు మాత్రం ఏజ్ అడ్డు రాదని కూడా కొంతమంది అంటున్నారు. కాకపోతే అసలు వీళ్ళిద్దరికి ప్రేమ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. తను ఒక ముస్లిం అమ్మాయినేమో హిందూ, అసలు వర్కౌట్ అవుతుందా, అసలు ఒప్పుకుంటారా లేదని అనుకున్నారు. కానీ వాళ్ళ ఫాదర్ వీళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా వ్యాపారంలో మంచి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడుకొని ఓకే అయితే చెప్పేశారు. మొత్తానికి అయితే చిన్న హింట్ కూడా, ఇంతవరకు అఖిల్ ఎక్కడ కానీ ఆమెతో ప్రేమలో ఉన్నట్టు కానీ, చాలా మంది కూడా ఇప్పుడు నాగ చైతన్య కావచ్చు, శోభిత కావచ్చు, అదే విధంగా మనకు విజయ్ దేవరకొండ, రష్మిక ఇట్లా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు ఫోటోలు తీయడం కానీ బయట రాడి అంతా వైరల్ అయిపోయి డేటింగ్ చేసి ఇట్లా రకరకాలుగా వచ్చేటి. కానీ ఈయన గురించి మాత్రం చిన్న లీక్ కూడా ఎక్కడ కాలేదు, ఇప్పటి వరకు ఏడ కూడా కనిపించలేదు. సడన్ గా చేసుకొని అంత షాకింగ్. ఏంటంటే నాగ చైతన్య చాలా మందికి తెలుసు, విజయ్ దేవరకొండ చాలా మంది, శోభిత దూలిపాల్ అందరికి తెలుసు, రష్మిక మందన అందరికి తెలుసు. అంటే అఖిల్ ఇప్పుడు ఎవరితోనైనా బయటకు వెళ్ళినా కూడా అరే ఫ్రెండ్స్ తో వెళ్తున్నారు అన్నట్టుగా వెళ్తారు తప్పించి ఈయన ఒక రిలేషన్ పాపులారిటీ లేకపోవడం లేదు ఆయనకు ఉంది. బట్ ఇప్పుడు ఆయన హైదరాబాద్ లో కలవకపోయి ఉండొచ్చు, ముంబైలో వెళ్ళి కలిస్తే అక్కడ తెలియకపోవచ్చు, జనాలు గుర్తుపట్టలేరేమో మేబీ, అందువల్ల తెలియకపోవచ్చు. అండ్ తను ఐ గెస్ తను ఒక పర్ఫ్యూమర్ అంట, అంటే పర్ఫ్యూమ్స్ తయారు చేసే అమ్మాయి, పెయింటర్ అని కూడా. సో తను థియేటర్ ఆర్టిస్ట్, పెయింటర్, కొన్ని పెయింటింగ్ షోస్ చాలా ఉన్నాయి. అంటే తనకు చాలా కళలు అయితే చాలానే ఉన్నాయి. బట్ అందులో ఏది అంటే పర్ఫెక్ట్ పర్ఫ్యూమర్. అండ్ అదే విధంగా కాస్మెటాలజీ పరంగా తను కొన్ని ప్రోడక్ట్స్ చేయడం కానీ అమ్మడం కానీ కూడా చేస్తుందంట. సో అట్లా అంటే ఒక బ్యూటీ ఇండస్ట్రీ, ఇంకొక ఫిలిం ఇండస్ట్రీ అన్నిట్లలో ఖచ్చితంగా కామన్ ఉంటుంది. అండ్ ఇంకోటి తనని ఉపాసన, అదేవిధంగా రానా దగ్గుబాటు ఇద్దరు ఫాలో అవుతున్నారు. ఎప్పుడైతే వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయిందని తెలిసిందో అప్పుడు ఆమె అకౌంట్ ని మాత్రం ప్రైవేట్ చేసేసిందంట. సో ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఫాలో అవుతుందని తెలిసిన తర్వాత అరే వీళ్ళు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్లే, అట్లనే ఇట్లా స్నేహ కుదిరేందేమో ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు కూడా అనుకుంటున్నారు. అండ్ ఇంకొద్ది రోజులలో ఖచ్చితంగా వీళ్ళు కూడా పెళ్లిపీటలు ఎక్కుతారు. అది ఒకేసారి అవుతుందా లేకపోతే మళ్ళీ చేసుకుంటారు అనేది ఇంకా వాళ్ళే చెప్పాలి.